హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్యమైన సమాచారం. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలామంది భారతీయ ఉద్యోగులకు ఉద్యోగాల భవిష్య నిధి కింద ఖాతాలు ఉన్నాయి. వారి అవసరాల కోసం పీఎఫ్ ఖాతా నుండి డబ్బును విత్డ్రా చేసుకుంటారు. డబ్బు విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించే కొందరికి వారి అభ్యర్థన రిజెక్ట్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఉద్యోగులు తమ ఆర్థిక సేవలను పూర్తి చేయలేకపోతున్నారు. ఈ దశలో పీఎఫ్ క్లెయిమ్ దరఖాస్తు తిరస్కరణకు గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, దరఖాస్తు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఉద్యోగుల భవిష్య నిధి పథకం కింద పీఎఫ్ ఖాతా భారతదేశంలో అన్ని ప్రభుత్వ ఉద్యోగాల పేర్లపై నిర్వహించబడుతుంది. అదేవిధంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగాలకు కూడా పీఎఫ్ ఖాతాలు ఉన్నాయి. ఈ ఖాతాలో ఉద్యోగుల నెలవారీ జీతం నుంచి కొంత మొత్తాన్ని మినహాయించి జమ చేస్తారు. అలా తీసివేసిన మొత్తాన్ని ప్రభుత్వం వడ్డీ కూడా చెల్లిస్తుంది. ఈ సందర్భంలో పీఎఫ్ ఖాతాలో జమ అయిన డబ్బును ఎప్పుడైనా విత్డ్రా చేసుకునేందుకు ఉద్యోగుల అనుమతి ఉంటుంది. అంటే ఉద్యోగులు తమ పెళ్లి ఖర్చులు, ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం మొదలైన వాటికి పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు. పీఎఫ్ దరఖాస్తు తిరస్కరణకు ప్రధాన కారణాలేంటో ఇక్కడ మనం తెలుసుకుందాం. తమ అవసరాల కోసం పీఎఫ్ సొమ్మును విత్డ్రా చేయాలనుకునే ఉద్యోగుల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కేవైసీ ధృవీకరణ, తప్పు పుట్టిన తేదీ, తప్పు బ్యాంక్ వివరాలు, పత్రాలు సరిగ్గా లేకపోవడం, చెక్ స్పష్టంగా లేకపోవడం వంటి కారణాలు కావచ్చు. ఈ దిశలో పీఎఫ్ క్లెయిమ్ల తిరస్కరణకు నివారించడానికి ఏం చేయాలో చూద్దాం. పీఎఫ్ డబ్బును క్లెయిమ్ చేయడానికి కేవైసీ సమాచారాన్ని అప్డేట్ చేయండి. అన్ని వివరాలను సరిగ్గా పూరించాలి. పేరు, పుట్టిన తేదీతో సహా వ్యక్తిగత వివరాలు సరైనవి నిర్ధారించుకోవాలి. పీఎఫ్ క్లెయిమ్ ఫార్మును పూరించే ముందు మీరు అందించిన అన్ని బ్యాంక్ వివరాలు సరైనవా లేదా అని చూసుకోవాలి. ఆ తర్వాత మీరు మీ పీఎఫ్ క్లెయిమ్ అప్లికేషన్తో పాటు స్పష్టమైన సరైన పత్రాలను అప్లోడ్ చేయాలి. పైన పేర్కొన్న విధానాలను అనుసరించి మీరు పీఎఫ్ క్లెయిమ్ల కోసం దరఖాస్తు చేస్తే మీ దరఖాస్తు తిరస్కరించబడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని గమనించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.